ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్సీపై సంచలనం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో 12వ పీఆర్సీకి సంబంధించి 2023 జూలై 1 నుంచి కూడా బకాయిలు అయితే రావాల్సి అయితే ఉంది. సో ఈ బకాయిలు అయితే నష్టపోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సత్వర చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 12వ పీఆర్సీ గురించి ప్రస్తావన లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ 2023 జూలై 1 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారని 9 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా 12వ పీఆర్సీ మధ్యంతర వృత్తి ప్రకటించలేదన్నారు. ఇక పెండింగ్లో ఉన్న డిఎల్ను గురించి ప్రస్తావన లేదన్నారు. సిపిఎస్కు మెరుగైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదన్నారు. ఇక 2004కి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్స్లో ఆటో క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఇక యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 5,000 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పాఠశాల విద్యకు సంబంధించి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 117 జీవో రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరలా అదే విధానాలను కొనసాగిస్తుందన్నారు. దీనివల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సో కాంట్రాక్టు పార్ట్ టైం ఉద్యోగుల వేతనాలను పెంచాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు గత ప్రభుత్వం జీవో 114ను తీసుకొచ్చిందని, దీన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలతో పాటుగా డిగ్రీ కళాశాలలో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరారు. సో 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సి అయితే ఉందండి. సో 2023 జూలై నుంచి కూడా మనకి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి అయితే ఉంది. ఇక 2025 జూలై వస్తే కరెక్ట్గా 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. స్టిల్ దీనికి సంబంధించి ఇంకెటువంటి అప్డేట్ కానీ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. సో కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ 12వ పీఆర్సీపై దృష్టి సారించి 12వ పీఆర్సీని నష్టపోకుండా ఉద్యోగులకి పే స్కేల్స్ అవి ఇవ్వాలి. దాని ప్రకారంగా కొత్త జీతాలు అయితే ఇవ్వాలి. సో ఇకపోతే డిఏ బకాయిలను చెల్లించాలి. ఈలోగా 30%తో మధ్యంతర చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.